హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వక్ఫ్ బోర్డ్ బిల్. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ అంటే ఏమిటి, ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో సులభంగా చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో రెడీనా? అయితే స్టార్ట్ చేద్దాం. ముందు వక్ఫ్ అంటే ఏందో తెలుసుకుందాం. మీ దగ్గర కొంత భూమి ఉందనుకోండి. ఆ భూమిని మీరు సమాజం కోసం ఇస్తే బాగుంటుంది అని అనుకొని ఆ భూమిని మసీదుకో, పాఠశాలకో, పేదల కోసమో ఇచ్చేశారు. ఇప్పుడు ఆ భూమి మీది కాదు, అది దేవుని కోసం లేదా సమాజం కోసం అయిపోయింది. దీన్నే వక్ఫ్ అంటారు. ఇక్కడ వక్ఫ్ అంటే ఒక ఆస్తిని శాశ్వతంగా దానం చేయడం. ఆ ఆస్తిని ఎవరూ అమ్మలేరు, బదిలీ చేయలేరు. ఎందుకంటే అది ఒక్కసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫ్గానే ఉంటుంది. ఇది ఇస్లాంలో ఒక పవిత్రమైన సాంప్రదాయం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో ఒక మసీదు ఉంది, దాని పక్కనే కొంచెం ఖాళీ స్థలం కూడా ఉంది. ఆ స్థలాన్ని ఎవరో దానం చేసి ఇది మసీదు కోసం ఉపయోగించండి అని చెప్పారు. ఇప్పుడు అది వక్ఫ్ ఆస్తి అయిపోయింది. అయితే ఈ వక్ఫ్ ఆస్తులను ఎవరు చూసుకుంటారు? దానికోసం ఒక సంస్థ ఉంది, అదే వక్ఫ్ బోర్డ్. భారతదేశంలో వక్ఫ్ బోర్డులు చాలా పెద్ద సంస్థలు. వీళ్ళ దగ్గర సుమారు 8,70,000 స్థిరాస్తులు, 9,40,000 ఎకరాల భూమి ఉంది. దీని విలువ దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు. ఇండియాలో రైల్వే, ఆర్మీ తర్వాత 3వ అతిపెద్ద ల్యాండ్ ఓనర్స్ వీళ్ళే. ఇంత పెద్ద సంపద ఎలా నడుస్తుంది? దీన్ని ఎవరు నిర్వహిస్తారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. వక్ఫ్ బోర్డ్ కథ అనేది ఎప్పుడు మొదలైందో తెలుసా? దీనికి మూలాలు దాదాపు ఢిల్లీ సుల్తానేట్ కాలంలోనే ఉన్నాయి. అప్పట్లో సుల్తాన్ ముయిజుద్దీన్ షామ్ గోర్ అనే రాజు 2 గ్రామాలను మసీదు కోసం ఇచ్చారు. అప్పటి నుండి వక్ఫ్ ఆస్తులు పెరగడం మొదలైంది. అలా ఆ కాలంలో కొన్ని చట్టాలు వచ్చాయి, కానీ అంత పవర్ఫుల్గా లేవు. ఇండియాకు స్వాతంత్రం వచ్చాక 1954లో ఒక వక్ఫ్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత 1995లో మరొక కొత్త చట్టం వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 1995 యాక్ట్ వక్ఫ్ బోర్డులకు ఎక్కువ పవర్స్ ఇచ్చింది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ అని చెప్పే హక్కు, దాన్ని నిర్వహించే బాధ్యత అన్ని వక్ఫ్ బోర్డులకే ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి అసలు సమస్యలు మొదలయ్యాయి. అదేంటంటే, ఉదాహరణకి తమిళనాడులో తిరుచెంతులై అనే గ్రామం ఉంది. అక్కడ 1500 ఏళ్ల నాటి ఒక పాత టెంపుల్ ఉంది. ఒకరోజు వక్ఫ్ బోర్డు వచ్చి ఈ గ్రామం మాది అని చెప్పింది. ఊరంతా షాక్ అయిపోయారు. అరే, ఇది మీదెలా అవుతుంది అని అక్కడ ప్రజలు అడిగారు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఎందుకంటే 1995 యాక్ట్ ప్రకారం వక్ఫ్ బోర్డుకి ఏదైనా వక్ఫ్ ఆస్తిని చెప్పే పవర్ ఉంది. ఒక్కసారి వక్ఫ్ అని చెప్పేస్తే దాన్ని కోర్టులో కూడా సవాల్ చేయలేరు. ఇది చాలా వివాదాలకు దారితీసింది. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, కర్ణాటకలో ఒక రైతు తన 10 ఎకరాల భూమిలో పంటలు పండిస్తున్నాడు. ఒకరోజు వక్ఫ్ బోర్డు వచ్చి ఈ భూమి మాదని చెప్పింది. ఆ రైతు ఆశ్చర్యపోయి, ఈ భూమి మా తాతల కాలం నుంచి ఉంది, ఇప్పుడు ఎలా మీదవుతుందని అడిగాడు. కానీ వక్ఫ్ బోర్డు దగ్గర డాక్యుమెంట్ ఉందని అది వక్ఫ్ ఆస్తిని నిరూపించింది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అందుకే ఈ సిస్టంలో మార్పు అవసరమని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇప్పుడు 2025లో కొత్త వక్ఫ్ బిల్ వచ్చింది. దీనిలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇంతకుముందు వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్లో అందరూ ముస్లింసే ఉండాలని రూల్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త బిల్లు ప్రకారం నాన్ ముస్లింలు కూడా సభ్యులుగా ఉండొచ్చు. రెండవది, పాత యాక్ట్లో ఏదైనా ఆస్తి వక్ఫా కాదా అని చెప్పే హక్కు వక్ఫ్ బోర్డే డిసైడ్ చేసేది. ఇప్పుడు ఆ పవర్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. ఇంతకుముందు ఒక ఆస్తిని చాలా కాలం మసీదు కోసం ఉపయోగిస్తే అది వక్ఫ్ అవుతుంది. దీన్ని వక్ఫ్ బై యూజర్ అని అంటారు. కానీ కొత్త బిల్లులో ఈ రూల్ తీసేసి ఇప్పుడు వక్ఫ్ ఆస్తి కావాలంటే సరైన డాక్యుమెంట్ ఉండాలి, లేకపోతే ఎంత కాలం ఉపయోగించినా అది వక్ఫ్ కాదు. ఇప్పుడున్న అన్ని వక్ఫ్ ఆస్తులను ఒక ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. ఉదాహరణకి, ఒక ఊరిలో వక్ఫ్ ఆస్తి ఉందనుకోండి, దాని డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఇవి కొన్ని ప్రధాన మార్పులు, కానీ ఇంకా చిన్న చిన్న మార్పులు చాలా ఉన్నాయి. అయితే ఈ కొత్త బిల్లు గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పుడున్న వక్ఫ్ బోర్డులలో పారదర్శకత లేదు. కొంతమంది ఆస్తులను కావాలనే దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సమస్యలను సరిచేయడానికి ఈ బిల్లు మేం తీసుకొచ్చామని గవర్నమెంట్ చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కేరళలో మునంబం అనే గ్రామంలో వక్ఫ్ ఆస్తులపై పెద్ద గొడవ జరిగింది. అక్కడి ప్రజలు వక్ఫ్ బోర్డుని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి సంఘటనలు తగ్గాలని గవర్నమెంట్ భావిస్తుంది. అయితే ఈ బిల్లు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కొందరేమో ఇది మంచి మార్పు, వక్ఫ్ బోర్డులో అవినీతి తగ్గుతుందని అంటున్నారు. మరికొందరేమో ఇది ముస్లిం సమాజానికి అన్యాయం చేస్తుందని అంటున్నారు. రెండు వైపుల అభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మనం చాలా నేర్చుకున్నాం. ఇది ఒక పెద్ద మార్పు. కొందరికి ఇది మంచిది కావచ్చు, మరికొందరికి చెడ్డది కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం, ఈ బిల్లు భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఖచ్చితంగా మార్చేస్తుంది. అయితే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ బిల్లు సరైందా కాదా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.